మాదాపూర్లోని లెమన్ ట్రీ హోటల్ రూమ్ నంబర్ 317. ఆ గది ముందు నుంచి హోటల్ క్లీనింగ్ బాయ్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. నిశ్శబ్దంగా ఉన్న క్యారిడార్లో నుంచి ఒక్కసారిగా గట్టిగా కేకలు వినిపించాయి. తన కుడివైపుకు చూస్తే రూమ్ నంబర్ 317. ఆ కేకలు విని డోర్ కొట్టాలా వద్దా అని భయపడ్డాడు ఆ బాయ్. ఒక్క సెకండ్లో ఆలోచించి వెంటనే పరుగున వెళ్లి రిసెప్షన్లో చెప్పాడు. హోటల్ మేనేజర్ తన టీంతో గది దగ్గరకు వెళ్ళాడు. తలుపును బాదిన లోపల నుంచి సౌండ్ లేదు. హోటల్లో ఆత్మహత్యలు, హత్యలు జరుగుతాయని వారికి కూడా తెలుసు. ఇంతకుముందే ఇలాంటివి చూశారు కూడా. గదిని తీసుకున్న వ్యక్తి పేరు రాములు. సార్ అంటూ తలుపును కొట్టారు. దాదాపు 5 నిమిషాలు ప్రయత్నించినా స్పందన లేదు. దీంతో సీక్రెట్ కీతో తలుపు తీశారు. అప్పటికే గదిలో ఫ్యాన్కు రాములు వేలాడుతూ కనిపించాడు. ప్రాణం పోయింది. అతనితో పాటు వచ్చిన యువతి కనిపించలేదు. కానీ బాత్రూంలో నుంచి రక్తం కారుతూ వస్తోంది. దాన్ని ఫాలో అవుతూనే వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీసీపీ వెంకటేశ్వర్లు ఫోరెన్సిక్ టీంతో సహా హోటల్కు చేరుకున్నారు. బాత్రూమ్ డోర్ను తీశారు పోలీసులు. అంతే, అక్కడ ఉన్న హృదయ విదారక సీన్ను చూసి పోలీసుల నోట మాట రాలేదు. 25 యువతి నగ్నంగా పడి ఉంది. కానీ గొంతును కోయడంతో చనిపోయి ఉంది. బాత్రూమ్ గోడకు ఆనుకుని అలానే ప్రాణాలు విడిచింది. పోలీసులకు ప్రాథమిక ఆధారం దొరికింది. మొదట యువతిని చంపి ఆ తర్వాత ఆ యువకుడు ప్రాణం తీసుకున్నాడనేది అర్థమైంది. మరి ఎందుకు చనిపోయారు, వారి మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది పోలీసుల విచారణ మొదలుపెట్టారు. హోటల్ మేనేజర్ దగ్గర ఆధార్ కార్డు జిరాక్స్లను తీసుకున్నారు. ఉరేసుకుని ఫ్యాన్కు వేలాడిన వ్యక్తి పేరు జి రాములు. అతనిది నారాయణపేట. ఇక మృతురాలి పేరు సంతోషి, వయసు 25. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా ఇద్దరూ కలిసే గదిలోకి వచ్చారు. మొదట ఒకటే రోజు ఉండేందుకు 3,000 రూపాయలను అడ్వాన్స్గా కట్టారు. ఆ మరుసటి రోజు వెకేట్ చేసే సమయానికి ఇంకో రోజు ఉంటామని రాములు స్వయంగా రిసెప్షన్ దగ్గరకు ఒంటరిగా వెళ్లి మరో 3,000 చెల్లించాడు. గదిలో 2 ఫోన్లు ఉన్నాయి. సంతోషి ఈఎన్టీ హాస్పిటల్లో చూపించుకున్న ఫైల్ ఉంది. అంతేకాదు, ఆమె ప్రభుత్వ ఉద్యోగానికి కూడా ప్రిపేర్ అవుతున్నట్లు తేలింది. ఆమె బ్యాగ్లో కోచింగ్ సెంటర్లకు చెందిన మెటీరియల్స్ ఉన్నాయి. మరణానికి ముందు కూడా ఒక బుక్ను చదువుతూ టేబుల్ మీద ఉంచింది సంతోషి. బాత్రూంలో కొత్త బ్లేడ్ను ఫోరెన్సిక్ టీం సేకరించింది. దానితోనే సంతోషిని హత్య చేశాడు రాములు. అతని చేతికి రక్తపు మరకలు కూడా ఉన్నాయి. అయితే గదిలో నుంచి కేకలు వినిపించిన 10 నిమిషాల్లోపే రాములు ఫ్యాన్కు వేలాడుతూ చనిపోవడం సిబ్బందిని షాక్కు గురిచేసింది. ఇక పోలీసులు వారి అడ్రస్ల ఆధారంగా వారి కుటుంబీకులకు ఫోన్ చేసి విచారణ చేశారు. అయితే హకీంపేట జడ్పీ స్కూల్లో 10వ తరగతి వరకు రాములు, సంతోషి కలిసి చదువుకున్నారు. ఆ సమయంలోనే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ చదువులు, ఇతర వ్యవహారాలు వారిని దూరం చేశాయి. అయితే కరోనా లాక్డౌన్ వారిద్దరిని మళ్లీ కలిపింది. రాములు క్యాబ్ డ్రైవర్గా చేస్తూనే సొంతంగా 2 కార్లను కొని ట్రావెల్స్ బిజినెస్ చేస్తున్నాడు. మరోవైపు సంతోషి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుంది. ఇద్దరూ కరోనా లాక్డౌన్ సమయంలో దగ్గరయ్యారు. చిన్ననాటి ప్రేమలు మళ్లీ చిగురించాయి. ఒకరిని ఒకరు ఇద్దరు ఇష్టపడ్డారు. రహస్యంగానే ఊర్లోనే ప్రేమించుకున్నారు. ఇక ఆ గ్రామంలో ఎలాంటి విషయమైనా సరే తొందరగా ఇతరులకు తెలిసిపోతుంది. ఇలానే సంతోషి అక్కకు ఆమె రాములతో నడుపుతున్న ప్రేమ వ్యవహారం తెలిసింది. నువ్వు అతన్ని లవ్ చేస్తున్నావా అని నిలదీస్తే అలాంటిదేమీ లేదని చెప్పింది. మరోవైపు రాములను కూడా ఇంట్లో వాళ్ళు ప్రశ్నిస్తే మాది స్నేహం మాత్రమే, ప్రేమ కాదు, ఏమీ లేదు అని చిరాకుగా సమాధానమిచ్చాడు రాములు. కానీ వారి మధ్య రహస్యంగా ప్రేమ కొనసాగుతూనే ఉంది. లాక్డౌన్ ఎత్తేయగానే హైదరాబాద్కి చేరుకున్నారు ఇద్దరు. వేరువేరు చోట ఉంటున్నా రహస్యంగా కలుసుకునేవారు. కొన్నాళ్లకు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇదే విషయంపై సంతోషి తన ఇంట్లో చెప్పి ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించింది. కానీ రాముల తల్లిదండ్రులు మాత్రం సస్యమేరా అన్నారు. మేము ప్రేమ పెళ్లికి ఒప్పుకోం, కులాలు వేరని రాములపై కోపడ్డారు. అంతేకాదు, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని తల్లిదండ్రులు హెచ్చరించారు. దీంతో తన వారిని కాదని సంతోషిని పెళ్లి చేసుకోలేనని అనుకున్నాడు రాములు. మరోవైపు సంతోషి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. ఎందుకంటే అంతకుముందే పలుమార్లు వీరు శారీరకంగా దగ్గరయ్యారు. అంతెందుకు, రాములను నమ్మి హోటల్ గదికి వచ్చిందంటేనే వారి మధ్య బంధం ప్రేమను దాటేసిందని తెలుస్తుందని పోలీసులు అన్నారు. చాలా రోజులు ఇద్దరు ఎంజాయ్ చేశారు. కానీ రాముల వైపు బంధువులు పెళ్లికి నో చెప్పారు. దీంతో సంతోషిని వదిలించుకోవాలి అనుకున్నాడు. ఆమె మాత్రం మనం పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసింది. దీంతో సంతోషిని పెళ్లి చేసుకోలేక, తన వారిని ఒప్పించలేక రాములు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. సంతోషి మాత్రం రాములతోనే జీవితం అనుకుంది. ఊళ్ళో మన గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు, అందరికీ తెలిసిపోయింది. ఎవరు ఒప్పుకోకున్నా సరే పెళ్లి చేసుకుందామని చెప్పింది. ఇలా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. గ్రామంలో కూడా సంతోషి, రాములు కుటుంబ సభ్యుల మధ్య వీరి ప్రేమపై వాగ్వాదం కూడా జరిగింది. దీంతో రాములు ఎలాగైనా సరే సంతోషిని వదిలించుకోవాలి అని డిసైడ్ అయిపోయాడు. అందుకోసం మాదాపూర్లోని ఖరీదైన లెమన్ ట్రీ హోటల్ని ఎంచుకున్నాడు రాములు. జూలై 28, 2021 మధ్యాహ్నం 3:30 గంటలకు హోటల్ గదిలోకి వెళ్లారు రాములు, సంతోషి. అయితే ఆ మరునాడు గదిలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో హోటల్ సిబ్బంది వారిని బయటకు పిలిచి ఏమైందని అడిగారు.
ఆ తర్వాత ఏమీ లేదని చెప్పడంతో వెళ్లిపోయారు. ఇక అదే రోజు మధ్యాహ్నం వికెట్ చేయకుండా మరో రోజు ఉంటామని చెప్పి రాములు 3,000 చెల్లించాడు. ఇక మరోసారి పెళ్లి గురించి ఇద్దరు ప్రేమికులు గొడవపడ్డారు. అయితే మరి హోటల్ గదిలో ఏం జరిగిందో ఏమో తెలియదు. స్నానం చేస్తున్న సంతోష్ని నమ్మించి కొత్త బ్లేడ్తో మెడను కోసి చంపాడు. అప్పుడే ఆమె గట్టిగా కేకలు పెట్టింది. పారిపోవాలని ప్రయత్నించిన సంతోషి మరణానికి తానే కారణమవుతానని భయపడి రాములు సైతం ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయాడని పోలీసులు తెలియజేశారు. వదిలించుకోవాలనుకున్న హత్య కేసు తన మీదకే వస్తుంది కాబట్టి భయపడి చనిపోయాడనేది దర్యాప్తులో తేలింది. ఇక పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న సంతోషి ప్రేమ కారణంగా జీవితం కోల్పోయిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఒకసారి కొద్ది మార్కుల తేడాతో కానిస్టేబుల్ ఉద్యోగం చేజార్చుకుంది. ఈసారి ఎస్ఐ జాబ్ సాధిస్తానని తల్లికి చెప్పుకునేది. కానీ రాములు చేసిన మోసానికి ఆమె బలైపోయింది. అలా ఊళ్ళో మొదలైన ప్రేమ ఓ ఖరీదైన హోటల్లో చావుతో ముగిసింది. మరి ఈ లవ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.